హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనం ఈరోజు రియాక్ట్ చేయబోతున్నాం ఆంధ్ర కింగ్ తాలూకా ట్రైలర్ పైన అయితే. సో రామ్ పోతిని అన్న కూడా మంచి యాక్టరే. సో ఆ హీరోయిన్ కూడా మంచి యాక్టరే. ఇప్పటికి 2-3 సినిమాలు అయితే తీసింది. నాకైతే ఈ మూవీ నుంచి అయితే 2 సాంగ్స్ అయితే వచ్చాయి. అవి అయితే చాలా బాగున్నాయి, నాకైతే నచ్చాయి. అది చిన్ని గుండెలా అనుకుంటా, మేబీ చిన్ని గుండెలో అది. మళ్ళీ నువ్వు అంటే చాలే. చిన్ని గుండెలో సాంగ్లో అయితే బ్యాక్గ్రౌండ్స్ ఆ మంచు వేరే లెవెల్ అనిపించింది. సో నువ్వు ఉంటే చాలే అది రామ్ పోతిన అన్నే పాడినట్టు అది చెప్తున్నారు. అది చెప్పేదేం లేదు, నాకు తెలిసింది. సో మీరేమనుకున్న దాని గురించి కామెంట్లో రాయండి. సో ట్రైలర్ ఎలా ఉంటుందో చూద్దాము. సో మీరు కూడా నాతో కలిసి చూడండి. లెట్స్ స్టార్ట్. వెళ్ళండి 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 10 నిమిషాల్లో ఆట మొదలైపోతే. ఆట మూవీ గురించి ఏంటి సాగర్, ప్రింట్ రాకపోతే అద్దాలు పగలు కొడతావు, కాలేజ్ లో గొడవలు పడతావు, ఫ్యాన్స్ అంతే పొలబెట్టేస్తారు, లేకపోతే పరువు పోద్ది అంటావు. అసలు పరిచయమే లేని వ్యక్తి కోసం ఇదంతా ఏంటి? పిచ్చి కాకపోతే పిచ్చా మనోండి బాబు. ఆంధ్ర కింగ్ కళ్ళకెక్కాయా? లేదురా, నెత్తి మీద ఉన్నాయి. కళ్ళు నెత్తి మీద ఉంటాయి. నా కథకి ఆయన హీరో. నాకు మాత్రం నీ కథకి నువ్వే హీరోలా అబ్బో మ్యూజిక్ వచ్చి నన్నే చూస్తూ ఉండిపోవడం. నా ప్రేమకి శుభం కాడపడే తంతని టైటిల్ కాడే పడలేదు. టైటిల్ చూపుతూ పుట్టిందే, గుండెలో సేరిందే, ప్రేమని తెలిపిందే. హీరోయిన్ పేరు వచ్చేసి మూవీలో మహాలక్ష్మి అనుకుంటా. నువ్వింతే ఇక నీ బతికింతే. నీ బతికింతే. నువ్వెంత నీ బతికెంత? నా థియేటర్ లో 4 టికెట్ ముక్కలు సంపాదించుకోవడానికి తప్ప బయట అడుగు పెడితే దేనికి పనికి వస్తావురా? ఆంధ్ర కింగ్ ఫ్యాన్స్ ఎగతా చేశారా? ఆడికి మనం ఏంటో చూపెట్టాలి. జీవితం అంటే సినిమా కాదు, బయటికి రా. ఎమోషన్ కూడా చాలా ఉంది. అది తరపున లోకల్ ఎమ్మెల్యే వస్తాడు. నీకెవడొస్తాడురా? నీ సినిమా హీరో చేస్తాడా? అన్నయ్య, మీరు ఎత్తుల పేరు ఇది. నవంబర్ 27 నేనే. సార్ అనేవాడు అద్దాల మేడలో ఉంటాడు, అంతేగాని రోడ్డు మీదకి వస్తే పల్లకి మోస్తున్న అభిమానులు కూడా దించేస్తారు. మా హీరో రికార్డు మళ్ళీ మా హీరోతో 40 ఎక్స్టెన్షన్లో మాకన్నా బాగా ఇంకావడం తెలియదన్నా. అది ఫ్యాన్స్ తెలుసు. ఈ ఒక్క మెట్టు ఎక్కడం కోసం ఎంత దూరం వెళ్తాను. వాడు ఉన్నాడని నాకు తెలియకపోవచ్చు, కానీ నేను ఒకడు ఉన్నానంటే అది వాడి వల్లే. ఇది నిజం గాయ్స్, హీరోలు ఉన్నారంటే ఫ్యాన్స్ వల్లే. సూర్య సాగర్ రెండు కలిసినట్టే ఉంటాయి కానీ ఎప్పటికి కలవరా. సూర్య సాగరే బాగుంది చేసింది. ఆంధ్ర కింగ్ తాలూకా. సో ట్రైలర్ విషయానికి వస్తే ఎమోషన్ ఉంది, లవ్ ఉంది, సినిమా పిచ్ ఉంది. మొత్తానికి తన కెరియర్ అంతా వదిలేసి సినిమా మీదే ఫోకస్ చేసింటాడు. అంత పిచ్చి ఉండకూడదు. మనోళ్ళు కొంతమంది ఉంటారు ఇప్పుడు కూడా ఈ జనరేషన్లో, మొత్తం సినిమా మీదే పెడతారు. అలా ఉండకూడదు, అది అన్నీ ఉండాలి. బట్ ఈ సినిమాలో అలానే చూపిస్తున్నారు. దానికోసమైతే నా మీద నమ్మకం పెట్టుకున్నాడు, అది ఇది ఏదో డైలాగ్ చెప్పారు, అది అయితే నాకు గుర్తుకు లేదు. కామెంట్లో రాసేయండి. సో ఈ ట్రైలర్ అయితే బాగుంది, నాకైతే నచ్చింది గైస్. సో దీంట్లో సాంగ్స్ కూడా అవి 2 బాగుంటాయి. దీని విషయానికి వస్తే కొంచెం బాగుంది, పర్లేదు, బాగుంది. ట్రైలర్ అయితే బాగా అనిపించింది. ఎమోషన్ కూడా వేరే చూపెట్టారు. ఈ మూవీ హిట్ పడుతుందేమో అన్నట్టుంది. సో చాలా రోజులు అయిపోయింది హిట్ కొట్టి, అందుకు అది స్మార్ట్ శంకరే లాస్ట్ అనుకుంటా మేబీ హిట్. దాని గురించి ఇప్పుడు మళ్ళీ కొన్ని సినిమాలు వచ్చాయి, అవి పర్లేదు, బాగాలేవు, పర్లేదు. ఇదైనా హిట్ కొట్టాలని కోరుకుంటున్నాను నేనైతే. సో మీరేమనుకున్నారు? ఒక చిన్న కామెంట్లో రాయండి. లైక్ కంటెంట్ కోసం డూ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.